2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో చోరీ ఘటనలు వరుసగా పెరిగిపోతా ఉన్నాయి. గతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరిగాయి. అంతకుముందు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోరీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా దొంగలైతే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితమే గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి ఓ జ్యువెలరీ షాప్లో భారీగా వెండి అపహరణకు గురైంది. ఆ కేసు ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే గాంధీనగర్ అంటే తెనాలి నుంచి ఇటు గాంధీ చౌక్ నుంచి బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి పాత రత్న టాకీస్ వద్ద ఉన్నటువంటి సోనో విజన్ షోరూంలో భారీ చోరీ అయితే జరిగిన పరిస్థితి ఉంది. ఉదయాన్నే షోరూంకి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చోరీ జరిగినట్టుగా కూడా గుర్తించి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. మనం ఇక్కడ చోరీ జరిగిన సోనో విజన్ వద్దనే ఉన్నాం. ఇది తెనాలి గాంధీ చౌక్ నుంచి బురిపాలెం వెళ్ళే రోడ్లో పాత రత్న టాకీస్ ఉన్నటువంటి స్థలంలో ఈ సోనో విజన్ అనేది కూడా ఎంతో కాలంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులన్నీ కూడా విక్రయిస్తున్నారు. దాదాపుగా కూడా 4 అంతస్తులలో భారీ భవంతులు కూడా ఈ సోనో విజన్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఒకసారి సోనో విజన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో అద్దాలు ఏదైతే షోరూమ్కి సంబంధించిన గ్లాస్ అద్దాలు ఉన్నాయో ఆ గ్లాస్ అద్దాలను అయితే దొండగలు పగలుగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని గుర్తించిన నేపథ్యంలో కూడా సీసీ కెమెరాల్లో ఒక 2 వ్యక్తులు వచ్చి చోరీకి పాల్పడినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలను అయితే బయటపెట్టే పరిస్థితి లేదు. కొంచెం దీన్ని కూడా దర్యాప్తు అనేది కూడా సీక్రెట్గా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి కూడా క్రైమ్ స్పాట్ వెహికల్స్ వచ్చాయి. క్లూస్ టీమ్ రంగంలో దిగారు. ఇక్కడ మొత్తంగా ఈ షోరూమ్ని అనుగుణంగా కూడా క్షుణ్ణంగా గాలిస్తూ ఉన్నారు. వేలిముద్రలు సేకరిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ అట్లాగే ఎస్ఐ కూడా ఇక్కడికి చేరుకుని క్లూస్ టీమ్తో కలిసి ఇక్కడ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే షోరూమ్కి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో సోనో విజన్ అంటే ఒక గుర్తింపు పొందిన సంస్థగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా వీరికి ప్రత్యేకంగా బ్రాంచీలు ఉన్నాయి. తెనాల్లోనే 2 బ్రాంచీలు ఉన్నాయి. ఇక్కడ పాత రత్నరాయ స్థలంలో ఒకటి, ఇటు బోసు రోడ్లో కూడా ఒక బ్రాంచ్ అనేది కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఈ సోనో విజన్ అయితే ఉందో ఇందులో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ కూడా విక్రయాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చోరీకి పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. మొత్తంగా ఏమి చోరీకి పాల్పడ్డారు అనేది కూడా వీరందరూ కూడా ఒక రికార్డు అనేది చూసుకుంటే దాదాపుగా 13 లక్షల రూపాయల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ అయినట్టుగా కూడా గుర్తించి ఒకసారిగా అందరూ షాక్కు గురయ్యారు. దాదాపుగా 18 సెల్ ఫోన్లు, 4 ఛార్జర్లు, అట్లాగే 4 బ్లూటూత్లు, 2 స్మార్ట్ వాచ్లు అపహరించి వెళ్ళినట్టుగా కూడా వీరు గుర్తించిన పరిస్థితి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ షోరూమ్కి సంబంధించిన ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వారి యాజమాన్యానికి కూడా ఇతర ప్రాంతంలో విజయవాడలో ఉంటారని చెప్తా ఉన్నారు. వారి యాజమాన్యం వారికి కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా కొద్దిసేపట్లో వస్తారట. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ అనేది చేస్తూ ఉన్నారు. దాదాపుగా చూసుకుంటే చాలా పకడ్బందీగా అయితే నిందితులైతే చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సందులో చూసుకుంటే కనుక ఈ పక్కనే షోరూమ్కి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో జనరేటర్ ఉంది. దానిపైన ఒక షెడ్ లాగా వేసి ఉంది రేకులతో. ఇక్కడికి వచ్చి దీని మీద నుంచి ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ అద్దం పగలగొట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్లాస్ అద్దం పగలగొట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్లు, తర్వాత ఛార్జర్లు, బ్లూటూత్లు, అట్లాగే వాచెస్, ఎలక్ట్రానిక్ సంబంధించి స్మార్ట్ వాచెస్ కూడా చాలా విలువైన వాచెస్ కూడా తీసుకున్నారు. దాదాపుగా చోరీకి గురైన 18 ఫోన్స్లో ఎక్కువగా ఐఫోన్స్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే దాదాపు శాంసంగ్ ఫోన్లు కొన్ని ఉన్నాయి, వివో ఫోన్లు కొన్ని ఉన్నాయి. ఎక్కువగా 4-5 యాపిల్ ఫోన్స్, ఐఫోన్స్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వాటి విలువ ఎక్కువగా ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 13 లక్షల రూపాయల విలువైన వస్తువులు అయితే ఇక్కడ సోనో విజన్లో అపహరణకు గురైనట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక చాలా సెక్యూరిటీ జోన్గా ఈ ప్రాంతాన్ని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే గంగన్నమ్మపేట ప్రాంతంలో జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో వాటన్నిటి మధ్యలో ఉండే ఒక జ్యువెలరీ షాప్ని తాళాలు పగలగొట్టి దాదాపు 30 లక్షలకు పైగా విలువైనటువంటి వెండి వస్తువులను అపహరించుకు వెళ్ళారు. అది కూడా పూర్తి సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం చూసుకుంటే ఈ సోనో విజన్ కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం, సెక్యూరిటీ జోన్ ఉంటుంది. సీసీ కెమెరాలో అడుగున కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అందరూ కూడా రెయిన్బౌలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. జనసంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. అటువంటి హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చోరీలు జరగడం కూడా సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. నిందితులు ఎవరైతే దొండగులు ఉన్నారో వారు
ఇది అది తేడా లేకుండా కూడా ఇటు చిన్నపాటి సందులు ఇటు చిన్న మారుమూల ప్రాంతాలే కాకుండా మెయిన్ రోడ్ల వెంట కూడా వచ్చి ఇటువంటి భారీ షోరూంలో కూడా చోరీకి పాల్పడటం పోలీసులకు సవాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ చోరీలు తెనాలి పట్టణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చోరీలు ప్రజలను అయితే ఒకంత ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ చోరీలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టయితే పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. నిందితుల్ని త్వరలో గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.